ఓటుకు కోట్లు కేసు విషయంలో చంద్రబాబు నాయుడుకి అంటే సచ్యులుగా వస్తారంటే సుప్రీంకోర్టు కూడా తిరస్కరించింది. కేసు విచారణలో ఉండగా దాన్ని స్వీకరించము, కేసు జరగాల్సిందే అని చెప్పింది. అంటే ఈ ఓటుకు కోట్ల విషయంలో మీరు ఏమంటారు? అంటే చంద్రబాబు నాయుడు పాత్ర ఎలాంటిది అంటారు? అంటే ఒక్కటి ప్రజానీకం నుంచి విమర్శ ఏంటంటే ఆ విషయంలోనే వారికి ఇబ్బంది ఉంది, అందుకని ఎవరితో మాట్లాడలేకపోతున్నా అంటున్నారు. నేను ఐ హోపింగ్ దట్ మా ముఖ్యమంత్రి గారు ఎటువంటి మచ్చ లేకుండా బయట రావాలని కోరుకుంటా ఉన్నాను. మీ ముఖ్యమంత్రి గారు? మా ముఖ్యమంత్రి గారు కాదా? అంటే మీరు ఒక కాంగ్రెస్ పార్టీలో అంటే అతను కాంగ్రెస్ పార్టీ వాదిగా చెప్తున్నారు. ఇప్పుడు మీరు అతను రాష్ట్ర ముఖ్యమంత్రి, అంటే మన ముఖ్యమంత్రి. అతను జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. నేను ముఖ్యమంత్రి, మా ముఖ్యమంత్రి అంటే ధైర్యంగా ఉండాలని, గట్టిగా ఉండాలని, అసలు ఎవరేం మాటలు భయపడిన వాళ్ళు ఉండాలని కోరుకుంటా ఉన్నాను. కనుక అతని మీద వచ్చిన ఆరోపణ, ఉదాహరణకి అది టీవీ అది దాంట్లో వాయిస్ ఏదో ఉన్న రాకరికి, ఇవన్నీ అతను అధిగమించాలని కోరుకుంటా ఉన్నాను. ఇటీవల ఎస్సీల వర్గీకరణ కూడా సాధ్యపడదని కూడా ఇటీవల మీడియాలో వచ్చింది. పలు కమిషనర్ ఎస్సీల వర్గీకరణ ఇప్పట్లో సాధ్యపడే పరిస్థితి కాదంటున్నారు. అంటే ఒక సామాజిక వర్గానికి చెందిన మీరు ఆ ఎస్సీల వర్గీకరణపై ఏమంటారు? ఎస్సీల వర్గీకరణ కోసం మాదిగ దండోరాలు, ఎంఆర్పిఎస్ వాళ్ళు సుదీర్ఘకాలం పాటు పోరాటాలు చేస్తూనే ఉన్నాయి. అంటే ఒక్కటి లాభం పొందడంలో లేకుంటే లబ్ధి పొందడంలో మాకు అన్యాయం జరుగుతూ ఉందని భావించినప్పుడు ఆ అవకాశాలని పంచుకోవడం కరెక్ట్ అని నమ్ముతా ఉన్నాను. కనుక అందరూ కూడా అసలుకి ఈ ఇష్యూ వలన ఎస్సీల మధ్య ఉన్న వివిధ కులాల మధ్య ఉన్న ఐక్యత దెబ్బతిందని నా అభిప్రాయం. ఇందుకు చాలా పెద్ద శక్తిగా ఉండేవాళ్ళు, అటువంటిది 2గా డివైడ్ అయిపోయి 3గా డివైడ్ అయిపోవడం వల్ల కొద్దిగా వీకెన్ అయ్యారు పొలిటికల్గానే అనుకుంటా ఉన్నాను. సో ఎవరికి కావాల్సింది ఎవరికి రావాల్సిందని వాళ్ళు తీసుకోవడం తప్పు లేదు, అది తొందరగా జరిగిపోతే మేడం నేను కోరుకుంటాను. ఎస్సీల వర్గీకరణకు అంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ఎస్సీ వర్గీకరణకు మొగ్గు చూపారు, అయితే అది కాలేదు. అంటే ఈ ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లో మీరు ఎలాంటి మద్దతు ఇస్తారు? అంటే ఇప్పుడు అదొక ఇష్యూ, దానికి ఏ రాజకీయ పార్టీ వ్యతిరేకంగా మాట్లాడలేదు ఇంతవరకు. అసలు రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. రాష్ట్ర అసెంబ్లీ అయిపోయిన తర్వాత వివిధ రాజకీయ పార్టీలు తీర్మానం చేశాయి, ఇంక్లూడింగ్ మొన్న ఢిల్లీలో ఒక ధర్నా కార్యక్రమం పెట్టారు కృష్ణ గారు. దానికి వెంకయ్య నాయుడుతో సహా, దిగ్విజయ్ సింగ్ సహా అందరూ వచ్చారు. సో అన్ని రాజకీయ పార్టీకి ఏకాభిప్రాయం ఉంది. ఐ హోప్ దట్ ఇట్ విల్ కమ్ ఇన్ ద సూన్. మీకు అత్యంత సన్నిహితంగా ఉండే నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రస్తుతం కనిపించడం లేదు. ఇప్పుడు మీకు టచ్లో ఉన్నారు ఆయన? ఎందుకు ఆయన రోజు వాకింగ్ పోతూ ఉన్నాడు, ఆయన చక్కగా గోల్ఫ్ ఆడుతూ ఉన్నాడు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అధ్యయనం చేస్తూ ఉన్నాడు. తను ఐఎమ్ బిలీవింగ్ దట్ ఆన్ దట్ డే కాంగ్రెస్ పార్టీ కోసమే అతను పనిచేసి నమ్ముతా ఉన్నాను. మీకు ప్రస్తుతం మీకు టచ్లో ఉన్నారా లేరా? చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు మీరు, రెగ్యులర్గా మాట్లాడుతున్నారు. 2.5 years తర్వాత మొన్న ఒకసారి కలిశాను. టచ్ ఉండేది ఏముంది అసలుకి, ఆయన కింద ఆయన మంత్రివర్గంలో మంత్రిని నేను. ఎవరైనా సరే ఆ క్యాబినెట్ మంత్రి కదా, ఆ క్యాబినెట్లో మంత్రులు. కనుక కిరణ్ కుమార్ రెడ్డికి నాకు ఒక్క విషయంలో మాత్రమే కొద్దిగా తేడా ఉంటుంది. అది ఈ సోషల్ ఫైట్లో ఏంటి అనేది నేను కానీ కాంగ్రెస్ పార్టీని చూజ్ చేసుకున్నాను. అతను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా మాట్లాడింది లేదు, వారు ఊరికే ఉన్నారు, ముఖ్యమంత్రిగా వాళ్ళు పనిచేశారు. అతను కూడా కాంగ్రెస్ పార్టీని కాపాడడం కోసమే పనిచేసినట్లుగానే అప్పట్లో మేమంతా భావించినాం. దాంట్లో మీద మార్పు కూడా ఏం లేదు. సో హీఈ్ యాక్టివ్ స్టిల్. సుదీర్ఘకాలం పడిన రాజకీయాల్లో పనిచేసిన, అయితే అతి తక్కువ కాలం అంటే దాదాపు ఒకసారి ఎమ్మెల్యే మంత్రి అయ్యారు మీరు. తక్కువ కాలంలో ఉన్న మీపై అంటే అతనిపై లేని క్రిటిసిజము మీపై ఎందుకు వస్తుందంటారు? కదా, నాకు కూడా ఎప్పుడు ఆశ్చర్యం అది. ఎవరు కూడా మాట్లాడేవాళ్ళు, క్రిటిసిజాలు మాడేవాళ్ళు ఏ ఎవిడెన్స్తో మాట్లాడరు. బహుశా దీంట్లో 2 యాంగిల్స్ ఒకటి ఉంటాయి. ఏంది వీడు వచ్చి మొన్న వచ్చినాడు ఏంది వీంది అని ఒకటి, లేకపోతే రెండవది ఏంది వీడు ఎస్సీ గారు వీడు ఇది డామినేషన్ ఏంది అని 2 అయి ఉండొచ్చు.